ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసేలోపే మన దారి మార్చి వెళ్ళిపోతారు. నా ప్లీజ్ రావద్దు. నేను ఇప్పుడే దూకేస్తాను. ప్లీజ్ వద్దు, ప్లీజ్ డోంట్. లాస్ట్ టైం ఒక్కసారి మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను. సారీ. ప్లీజ్ నా మాట విను, ఇటు వచ్చేయి. రేయ్ ఆపరా. సార్ ఎందుకు బస్ ఆపరా? ఎందుకు బస్? నాన్న, ప్లీజ్. నాకు వేరే దారి లేదు నాన్న. సారీ. హే మనీనా, నా ఒప్పులే మనీనా. సెగురలా సెగురలా. పిచ్చా. ఓ ఓ ఓ. సారీ, ఐమ్ సారీ. నేను నీలా ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నావని నాకు తెలుసు. చాలా డిటర్మిన్గా ఆ కోర్స్ జాయిన్ అయ్యాను. కానీ ఒక్క సెమిస్టర్లోనే తెలిసిపోయింది నాన్న, నేను కనీసం పాస్ కూడా అవ్వనని. ఐఎమ్ సారీ నాన్న. నా వల్ల నీలో డిసప్పాయింట్మెంట్ చూడడం కన్నా నేను చచ్చిపోయాను. ఆర్కిటెక్చర్ కాకపోతే ఇంకోటి ఏదో చేసుకో, దానికి చచ్చిపోతావా? నువ్వు నా ప్రాణమే. సారీ నాన్న. చూడు, అమ్మ కాల్ చేస్తుంది. అయ్యో, అదేంటి మనీనా ఈ మాత్రం దానికే దూకేస్తానంటే ఎలా? నీ అంకమ్మ. ఎవరయ్యా నువ్వు? మా నాన్న కంటే ఎక్కువ చేస్తున్నావు. నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెడగొట్టేలా ఉన్నావు. ఓకే ఓకే. ఓకే, యాక్టింగ్ ఈ వీడియోకి యాక్టింగ్ కోర్స్ ఎందుకు సార్? గొప్ప నటు అవుతుందిరా. ఖచ్చితంగా. ఏమండి జాగ్రత్త, మళ్ళీ దూకుతుందేమో. సరే పదండి సార్. కిషోరా సార్, ఆ అమ్మాయి నాకు దారి చూపించింది, కానీ వెంటనే నాకు కాఫీ కావాలి, కూర్చుని ఓ పథకం వేయాలి. కానీ కసాంధ్రాలో కాదు, ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు, వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి. ప్రాంతమా సార్? నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది సార్. అంటే వేరే చోటు. నేను అక్కడికి తీసుకెళ్తాను, కానీ మీరే హెల్ప్ చేయాలి. ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి. ఆ అమ్మాయి నా ప్రేయస్గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి. అంటే నాకు అక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్, చాలా బాగుంటుంది సార్. మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు. అంటే మంత్లీ 3 times అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్. మీ భాషలో చెప్పాలంటే సైడ్ కొడుతుంటాను సార్. పెళ్లికి కొన్ని రోజుల ముందు, సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యం అయిపోవాలి. అదే ఐ మీన్ నేను చెప్పి నా పరువు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను. ఇక మా వాళ్ళు జన్మలో నా జోలికి రారు. మీలో ఒక చిన్న స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో మీరు నన్ను గైడ్ చేస్తే, ఐ మీన్ బూస్టప్ ఇస్తే, ఈరోజు ఎలాగైనా సరే ఆ అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తాను సార్. అద్భుతం, అమోఘం. ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు. అమ్మీగో. ఎస్ సార్, మీరే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే నాకు ఆల్రెడీ సక్సెస్ అనిపిస్తుంది. నాలో ఉన్న మగ సింహం లేస్తా సార్. జాగ్రత్త జాగ్రత్త. బొమ్దియా. ఓ మై గాడ్, సార్ ఆల్రెడీ నా పని మీదే ఉన్నారు. Un espresso disposable. నో కఫే. నోస్ తెమా సర్వేజా. రే కిషోర్. బస్. రే కిషోర్, ఎక్కడికి తీసుకొచ్చారా? ఇక్కడ కాఫీ దొరకదంట. యు వాంట్ సిట్? ఓకే, ఐ విల్ సిట్. మీ ఫ్రెండ్ని ఇక్కడ చాలా సార్లు చూశాను. మీకు తెలుసు కదా ఇక్కడ కాఫీ ఉండదని. మీరు కూడా తెలుగుగా? రే కిషోర్, మీరు తెలుగువారా? ఏంటి మీ ఇద్దరు
తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా? మీ పేరేంటి? అవంతిక. అవంతిక. ఎంత వినసొంపుగా ఉంది. మీరేమనుకోపోతే మీకో ప్రతిపాదన పెట్టచ్చా? ప్రతిపాదన ప్రపోజల్ పెట్టండి సార్. పెట్టండి. మంచి జీతం ఇస్తాను. 2 వారాలు నా ప్రేయస్గా నటించాలి. ఎక్స్క్యూజ్ మీ. ఆహా, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను అటువంటి వాడిని కాదు. చెప్పరా కిషోరా? ఎస్ మ్యామ్. ఈస్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ వర్జిన్. ఇంకెక్కడికైనా వెళ్దాం, స్పష్టంగా వివరిస్తా. సో లెట్ మీ గెట్ దిస్ స్ట్రైట్. నేను 2 వీక్స్కి నీ గర్ల్ ఫ్రెండ్గా యాక్ట్ చేసి మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలి అండ్ పెళ్లి రోజు అబ్స్కాండ్ అయిపోవాలి. తప్పు కదా? తప్పు కాదు, తప్పదు. ఎవరైనా నన్ను కలవడానికి వచ్చినా కూడా బయట అవుట్ హౌస్లో కలుస్తా. ఇప్పుడు ఎవరో వచ్చినా ఇంట్లో ఉంటానంటే నా వల్ల కాదు. You've never been in love? ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్, ఐ ఓన్లీ మేక్ లవ్. ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయలేను. అయినా నీకెందుకు? నీ సమాధానం ఏంటి? డబ్బులు బాగా ఇస్తాను. By the way, what do you think I am? A hooker? వాళ్లే కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా. ఓకే, ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ ద డీల్? నువ్వే చెప్పు. 2 వీక్స్ అంటే 14 డేస్, రోజుకి 2 hours అనుకుందాం. సో 28 into 5,000 euros per hour, 140,000 euros. వాట్ ద 1,35 lakh rupees? సార్ ఆ డబ్బులు ఏదో నాకేమి సార్. నేనే ఆపరేషన్ చేసుకుని అమ్మాయిగా మారిపోతాను. ఐ పుట్ సమ్ రెడ్ హెయిర్ ఆల్సో ఫర్ యూ. మొత్తం 15,000 యూరోలు ఇస్తాను. చేస్తానంటే చెప్పు, లేదా కిషోర్ నిన్ను దింపేస్తాను. 30,000 euros. ఓకే కాకపోతే నేను బయలుదేరుతాను. కిషోర్ నన్ను దింపక్కర్లేదు. 20. 25 ఫైనల్. నేను రాను. పాత చింతపండు ఉంటేనే పులుపు మీ బాగుంటుంది. అందరికీ ఓ శుభవార్త. 2 సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి ఇప్పటి వరకు చెప్పలేదేంట్రా? దీనికి కూడా తెలిసి ఉంటుంది. మాకు చెప్పవా నువ్వు? అదేంటన్నయ్య, నాకు కూడా చెప్పాలనిపించలేదా? నీకెందుకు చెప్పాలి? ఎవరికి ఓటేశావు? మీకు చెప్తే పెళ్లి చేసుకో అని గొడవ పెడతారని చెప్పలేదు. నేను ఆ అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అందుకే. కానీ ఇప్పుడు చెప్తున్నానంటే రే, 2 ఏళ్ల నుంచి అంటున్నావు. కొంపదీస్ కిషోర్ కాదు కదా, అమ్మాయే కదా? నువ్వు ఊరుకో స్వర్ణ. నాన్న తెలుగు అమ్మాయే కదా. అమ్మాయి ఎలా ఉంటుంది? ఎక్కడ కలిసావు? చూపిస్తున్నావు? చెప్పు నాన్న. చెప్పనయ్య. అమ్మాయి అందంగా ఉంటుంది. సాంబార్లో పంచదార వేస్తే ఎప్పుడు తీసుకొస్తావు? ఏంటి, బాగా టాల్గా ఉంటుందా? అందంగా ఉంటుందా? ఎక్కడ అమ్మాయి? దంత ఏం పిల్లలు ఏంటో. అవంతిక, అవంతిక ఇట్రా. బెన్యా, వామోస్, వామోస్. ఇదిగో ప్రతిపాదన. వామ్మో, దీనికి నిజంగా ఒక కాంట్రాక్ట్ తయారు చేసావా? యు రియల్లీ వియర్డ్, యు నో దట్ రైట్? ఓకే. This is to hereby place on record that I, Samba Sivarao. Wait a minute. Sam now? Sam ante Samba Sivarao na? అవును. నేను పుట్టినప్పుడు సాంబశివరావు అనే పేరు చాలా పౌరుషమైన పేరు. ముందు అది చదివి సంతకం పెట్టు. Sorry. Okay. Samba Sivarao garu. Okay. Wait. ఫస్ట్ మీటింగ్ లో నీ ఫ్యామిలీ నన్ను రిజెక్ట్ చేస్తే డబ్బులు ఇవ్వవా? వాట్ నాన్సెన్స్. ఆ మీటింగ్ రావడమే గొప్ప. ప్లాన్ నీది, నన్ను సెలెక్ట్ చేసింది నువ్వు. వర్కౌట్ కాకపోతే నా తప్పు కాదు.
రేపు నీ ఫ్యామిలీ లంచ్కి వెళ్లే ముందు నాకు 40% నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ కావాలి. 2 వీక్స్ తర్వాత వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా మిగతా డబ్బులు ఇవ్వాలి. ఓకే? సరే, ముందు 40% ఇస్తాను. ఆ తరువాత నిన్ను మొదటి సమావేశంలో తిరస్కరిస్తే 60% ఇవ్వను. ఇక్కడ బేరసార చర్చలు లేవు. ఏ లేవు? బార్గెనింగ్ డిస్కషన్స్ లేవంటున్నారు. తెలుగే, కానీ తెలుగు లాంటి తెలుగు. మీది 1928 బ్యాచా? ఆ, ఈ 28 బ్యాచ్ వాళ్ళది తెలుగు వినడానికి చాలా తీయగా ఉంటుంది కదా? తీయగా ఉంటుందే. ఈయన సావాసంతో నా ఉన్న తెలుగు సాగనాకపోయింది. నువ్వు సాంప్రదాయబద్ధంగా తయారవు, మా వాళ్ళు కొంచెం అదేంట్రా కన్జర్వేటివ్ టైప్. ఉమ్, ఏ నువ్వు లంచ్కి గోచి పెట్టుకుని పంచ కట్టుకుంటావా? మరీ పద్ధతిగా వెళ్తే వాళ్ళ కోసం డ్రామా చేస్తున్నాను అనుకుంటారు. మీ ఫ్యామిలీని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు వదిలి, నేను చూసుకుంటాను. సరే, ఏదో చావు. ఒక్క నిమిషం. బాస్ ఇస్ కాలింగ్. బాయ్ సాంబు. Hey. Excuse me, you can't just come in. You should wait in the outhouse. Sir ki vanni. ఏం చూస్తున్నావు? యు లైక్ మీ నో? ఒకవేళ ఈ డీల్ సెట్ కాకపోతే ఆలోచిస్తాను. అవుట్ హౌస్ లో వెయిట్ చేయొచ్చు కదా, లోపలికి ఎందుకు వచ్చావు? బానే ఉన్నావు. యో, నేనెప్పుడు బానే ఉంటాను. దిస్ ఇస్ జస్ట్ మీ మేకింగ్ షో యువర్ ఫ్యామిలీ లైక్స్ మీ. జుట్టుకి రంగేసి మంచి పని చేసావు, బాగుంది. ఐఎమ్ గ్లాడ్ యు లైక్ ఇట్. ఎందుకంటే బిల్ నువ్వే కట్టాలి. నేనెందుకు కట్టాలి? అయితే అలానే రానా? సరే, ఇస్తాలే, ఆపు. డ్రెస్ నచ్చిందా? అదేమంటారు, క్లాసిక్. గ్రేట్. రేపు ఆ బిల్ కూడా ఇస్తాను, కట్టే. సార్ డీల్ క్యాన్సిల్ గా. ఎందుకు? డీల్ ఓకే. ఆ, నా గురించి కొన్ని విషయాలు చెప్తాను, అవి తెలుసుకో. వాళ్ళు ఏమైనా అడిగితే దొరికిపోతావు. ఇళయరాజాకి వీరాభిమాని. క్రికెట్లో సచిన్ కన్నా ద్రావిడ్ అంటే ఇష్టం. వాట్? సచిన్ కంటే ద్రావిడ్ ఇష్టమా? ఐ వుడ్ నెవర్ మ్యారీ యూ. బీటిల్స్ అంటే కూడా ఇష్టం. బీటిల్స్? అవునులే, నీ టైంలో అదే కదా హ్యాపెనింగ్ బ్యాండ్. అవును, నువ్వు పర్ఫ్యూమా కదా? నీ ఫేవరెట్ వాసన ఏంటి? చెప్పాలంటే చందనం. అమెజాన్ అడవుల్లో ఒక ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే చాలా రొమాంటిక్ గా నా వాసన అని చెప్పాలి. అర్థమైందా? ఇంటెలిజెంట్. ఒబ్రిగాదో. ఇప్పుడు నా గురించి కొన్ని విషయాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఏ? మా వాళ్ళకి నీ గురించి ఏం తెలియదు. వాళ్ళు ఏమైనా అడిగితే నేనేదో జవాబు ఇస్తాను, నువ్వు అదే అదే అను, అంతే. అటులనే మహాప్రభు. తనంత కారం తింటుందంటావా? మరి అంత ఎక్కువ కారం వేయం అమ్మా, పర్వాలేదంట. అమ్మాయి వచ్చింది పదా. శామ్, లోపలికి రామ్మా. రామ్మా. రా నాన్న రా. అవంతిక, వీళ్ళంతా మా చెప్పొద్దు, నేను చెప్తాను. మీరు సంగీత గారు, మీ ఫ్యామిలీ బిజినెస్ ఫినాన్సెస్ మొత్తం మీరే చూసుకుంటారు. మీరు సంగీత గారి హస్బెండ్. మీరు స్వర్ణలత గారు, అండ్ మీరు స్వర్ణలత గారి హస్బెండ్. అండ్ యూ మస్ట్ బి శామ్స్ డార్లింగ్ చెల్లెలు శ్వేత, అండ్ మీరు శ్వేత గారి హస్బెండ్. రామా రా రా నాన్న. లోపలికి రా. ఇదంతా
వేదాంతో నీకు ఎలా తెలుసు? నేను చెప్పలేదు కదా. సాంబశివరావు గారు, మీ జనరేషన్ వేరు కదా. ఫేస్బుక్ అని ఒకటి ఉంటుంది, సెర్చ్ చేసి అందరి గురించి తెలుసుకోవచ్చు. చాలా స్మార్ట్ గా ఉంది. అందరినీ బాగానే గుర్తుపట్టేసింది. అవును. ఫోటోలు కూడా చూపించుంటాడు కరెక్ట్గా. నన్ను బాగా గుర్తుపట్టావు. అవంతిక, పెర్దోనమే అవంతిక, మా అమ్మ. ఈకే That's your mother? Are you kidding me? I'm so sorry, auntie. I'm so sorry. ఇంత యంగ్ గా ఉంటే నేనేదో ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నా. I'm so అందరూ నన్ను తనకు అక్క ఏమో అని అనుకుంటారు ఎప్పుడు. ఆంటీ అక్క కాదు, శామ్ మీకు అన్నలా ఉంది. భలే తనవే. మొదటిసారి మన ఇంటికి వచ్చింది. చీర కాదు, కనీసం చూడీదార్ కూడా వేసుకోలేదు. నాకదే నచ్చింది. అనవసరంగా ఏ డ్రామా చేయలేదు. ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే వచ్చింది. నేను చెప్పానా మరీ పద్ధతిగా వద్దని? ఏం చేస్తూ ఉంటావమ్మా? ఆంటీ నేను టెంపరీగా వెయిట్రెస్ గా పనిచేస్తున్నాను. ఓహ్ బట్ ఐఎమ్ అ పోయెట్. నా ఫస్ట్ బుక్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓహ్ కవితలు రాస్తుందంట. అన్నకి తనకి ఏజ్ గ్యాప్ ఉన్న జంట బాగుంది కదా. ఇన్నాళ్ళకు ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చాడు. మీ అమ్మా నాన్నకి తెలుసా? మరి వాళ్ళకి ఇష్టమేనా? ఎందుకంటే మా వాడికి నీకన్నా కాస్త వయసు ఎక్కువ కదా. మా అమ్మ నాన్న ఇండియాలో ఉంటారండి. 8-9 years అయ్యింది వాళ్ళతో మాట్లాడి. ఓ కుటుంబాన్ని ఎక్కువ పట్టించుకో అన్నమాట. కాదండి, వాళ్ళే ఎక్కువ పట్టించుకోరు. అందుకే మీ ఫ్యామిలీని చూస్తుంటే అల్లరి చేయకుండా తినండి. సో గుడ్ ఆంటీ. మీకు నిజం చెప్పనా, చిన్న కన్ఫ్యూషన్ ఉండేది శామ్ గురించి. కానీ ఎప్పుడు మీ చేతి వంట దొరుకుతుందంటే ఇప్పుడే ఫిక్స్ అయిపోతాను. నీకెప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చమ్మా, నేను సంతోషంగా చేసి పెడతాను. కానీ నీకు వీడు సరిపోతాడా లేదా అనే అనుమానం నాకు కూడా ఉంది. బాగా ఆలోచించుకొని తర్వాత నిర్ణయం తీసుకుందాం. థ్యాంక్ యూ ఆంటీ. చాలా భయపడుతూ వచ్చాను, కానీ మీ అందరూ చాలా చాలా స్వీట్. ఇట్స్ సచ్ అ లవ్లీ టైం. సో ముహూర్తం ఉంటే ఇవాళ పెళ్లి చేసేలా ఉన్నారు. గుడ్. బై ది వే 2 hours 10 minutes అయింది. సో 3rd hourకి చార్జ్ చేస్తాను. ఏంటి అమ్మాయి నచ్చలేదా? 2 వారాల్లో ఏదో పని మీద ఇండియా వెళ్తుంది. 6 నెలల వరకు తిరిగి రాదు. మీ అందరికీ పర్లేదంటే 2